హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము మా ఇంటికి వచ్చాము. ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాము. ఎంత దారుణంగా ఉందో ఇల్లు అయితే. మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కదా. చూడండి, ఇద్దరు మనుషులను పెట్టి నేను బాగు చేపిస్తున్నాను. ఇంకా ఇది ఉంది, ఇదంతా క్లీనింగ్ చేయాలి. ఎందుకండి మా సొంత ఇంటి దగ్గర అనమాట. మా ఇంటి ముందంతా చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. చెట్లు బాగా పెరిగినాయి. ఇది మా సొంత ఇల్లు మా ఊర్లో. మార్నింగ్ నుంచి చేస్తుంటే ఇప్పుడే ఈవినింగ్ అవుతుంది కదా, ఒక దారి చేరుతుంది. మొత్తానికైతే ఇదిగోండి, ఇంకా సపోటా చెట్టు కింద ఆకులు బోల్డ్ ఉన్నాయి. చెత్త అంతా ఇదిగోండి, చెట్లన్నీ పీకేస్తున్నాం. ఇంటి ముందు కూడా బాగాలేదు కొంచెం. ఇల్లు అయితే అవుతూ ఉంది. మేము చేస్తూ ఉన్నాం. మేము ఇంట్లో పని, ఇంట్లోకి ఒక మనిషిని పెట్టుకున్నాను, బయట ఇద్దరు మనుషుల్ని. ఎందుకంటే ఇంత మేము ఒకసారి చేయాలి అంటే చేయలేం కదా. చేయలేకపోతున్నాం కూడా. వెనకటి వాళ్ళు అయితే బాగా బలంగా ఉన్నారు. ఇప్పుడు మనం తినే ఫుడ్లో కూడా అంత బలం అయితే లేదు కదా. చెట్లు కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇదిగోండి, ఇదైతే మా ఇల్లు. బయట నుంచి చూపిస్తున్నా కదా. అవుతూ ఉంది పని. సపోటా చెట్టు అయితే బాగా పెరిగింది, కాయలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మా చెట్టుకి, మా సొంత చెట్టుకి కాసే కాయలు భలే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చెట్టు అయితే పెద్దది అయిపోయింది. దీన్ని కూడా కొంచెం కొట్టించాలి అనిపిస్తుంది. మరి నేల వాలింది చెట్టు. చెత్త అంతా బోల్డ్ అయిపోతుంది. మాకు తెలిసిన వాళ్ళని ఇప్పుడే చెప్పాను. వాళ్ళైతే ట్రాక్టర్ తెచ్చి ఇంటి ముందు పెట్టేస్తానమ్మా, ఇదంతా నువ్వు ఎండబెట్టి కాల్చాలంటే కష్టమైపోతుంది అన్నారు. సరేనండి అని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేశాను. మా ఇంటి ముందు, మాది హైవే మీదే అనమాట ఇల్లు. ఇది మదిరా నందిగామ రోడ్డు. ఇదిగోండి మదిరా బోర్డు. ఇంటి ముందు కూడా ఇలా ఉండిపోయింది. సో ఇదంతా కూడా ఈవినింగ్ కల్లా క్లీనింగ్ అయిపోద్ది. పెద్ద గోరింటాకు చెట్టు ఉంది. ఇక్కడ కూడా తెచ్చి చెత్త ఎక్కడ కుప్పలు పెట్టేస్తున్నాం, ట్రాక్టర్ వచ్చాక వేద్దామని. ఇదిగోండి, ఇది గోరింటాకు చెట్టు. గోరింటాకు కూడా భలే పండుతుంది. అసలు ఏమీ వేయనక్కర్లేదు, అంత బాగా పండుతుంది. ఇవన్నీ బాగా శుభ్రం చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా వీలైతే అది ఇంకొక వీడియో చేస్తాను. ఇల్లు కూడా క్లీనింగ్ అవుతుంది. ఇది ఎంట్రీ ఇంట్లోకి. ఇది చిన్న గేటు, అది పెద్ద గేటు. వీడియో అయితే ఇదిగోండి, ఆకులు బాగా ఉన్నాయి. చెట్ల కింద ఆకులు. ఇదంతా కూడా ఊడ్చి క్లీన్ చేయాలి మొత్తం. హైవే మీద ఇల్లు అవ్వడం వల్ల బాగా మాకు టైంపాస్ అవుతుంది. ఏం లేదు అని చక్కగా కుర్చీలు వేసుకొని కూర్చుంటాం. ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, ఇల్లు నీట్గా చూసుకోవాలని సాటిస్ఫాక్షన్ కోసం ఇదంతా. మేము ఉండకపోయినా ఇల్లు క్లీన్ చేయించుకోవాలి కదా అప్పుడప్పుడు. నేనైతే చేయలేకపోతున్నాను. ఇది మా మెయిన్ గుమ్మం. ఎందుకంటే మా ఇల్లు అయితే ఇక్కడ ఊర్లో మేమే వచ్చి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాము. ఎంట్రీ. ఇల్లు అయితే చాలా పెద్దది. ఇల్లు వరకు నీట్గానే ఉంది. బయటే ఇంట్లో సామాన్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కాబట్టి వచ్చినప్పుడు శుభ్రం చేసుకుంటాము. ఇల్లు కూడా మ్యాక్సిమం వీలైతే హోమ్ టూర్ చేస్తాను. ఇంతకుముందు ఒకసారి చేశాను, ఏదో సరిగా నీట్గా లేకపోయినా ఏదో అలా చేసేసాను. ఈవినింగ్ మళ్ళీ మ్యాక్సిమం వీలైతే ఈ హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఇదిగోండి ఇది బాదం చెట్టు, పెద్ద గుబురుగా. ఇంతకుముందు అయితే ఇక్కడ వేప చెట్టు కూడా ఉండేది. అది తీసేసిన తర్వాత వెళ్తిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇల్లు పడేశారు ఇక్కడే కొత్తగా. మా అమ్మాయి అయితే ఏ పని చేయకుండా అక్కడ కూర్చొని వాళ్ళు ఎలా చేస్తున్నారా, ఫ్యూచర్లో నేను కూడా ఎలా నేర్చుకోవాలా అని చూస్తుంది వాళ్ళని. కరివేపాకు చెట్టు కూడా చాలా పెద్దదైపోయింది. మా వారు ఎప్పుడూ అంటూ ఉంటారు, నేను కరివేపాకు చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటాను, నేను చక్కగా జొన్నలగడ్డ వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదామని. సో అలా అనమాట. ఆ చెట్టు అయితే పై వరకు తీయి. పుందురు ఉంది కదా మొద్దు, ఆ లావు మొద్దు ఉంచేసేసి పైన చిల్లెల్లాగా ఉన్నాయి. చిల్లెలు ఏమవుతుంది అదనమాట కొమ్మని. ఎందుకంటే మరీ గుబురు ఎక్కువైపోయిందని కొన్ని కొమ్మలు నరికేస్తున్నాము. ఎందుకంటే అప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకొంచెం తీసేసాయి ఇటువైపు కూడా. అగో తన కింద నుంచి తీసుకుంటూ వస్తున్నట్టు ఉందిలే. ఇది కూడా ఇదంతా కొంచెం తీసేస్తే మొత్తము ఫైనల్గా ఊడ్చిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో కూడా నేను రిజల్ట్ చూపిస్తాను. ఇది ఫైనల్గా. బయట ఒక బాత్రూమ్ ఉంటుంది ఇంటికి. ఇది సైడ్ వ్యూ. హైవే మీద ఇల్లు. మేమైతే ఎంచక్క ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చుంటే రోడ్డు మీద మంచి టైంపాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే
హైవే మీద ఇల్లు కాబట్టి ఏదో ఒకటి వెహికల్స్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఉంటూనే ఉంటుంది. అంతేకాండి అవుతూ ఉంది క్లీనింగ్. ఆకులు ఒబ్బో కుప్పలు కుప్పలు ఉన్నాయి. గడ్డి ఎక్కువైపోయింది. ఇంకా నయ్యం మార్నింగే వీడియో తీద్దాం అనుకున్నాను. మార్నింగ్ అయితే అంతకన్నా దారుణంగా ఉంది, గుబురు గుబురుగా. అలా గుబురు గుబురుగా ఉంది ఇల్లంతా. అదంతా క్లీన్ చేసేస్తే ఈవినింగ్కి సూపర్ అంటే సూపర్. నాకైతే అలా చూసుకోవాలని సాటిస్ఫాక్షన్ అంతే. ఇదిగోండి ఎన్ని మట్టి కుప్పలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఇంట్లో ఉంచి మామూలుగా అయితే తగలబెడతాము 2 రోజులు ఎండబెట్టి. కానీ వెదర్ చూస్తారా ఎంత కూల్గా ఉందో మిట్ట మధ్యాహ్నం కూడా. అదనమాట సంగతి. సో చూపిస్తాను నేను మ్యాక్సిమం. ఎందుకంటే ఇదంతా నీట్గా చేస్తే ఎంత బాగుంటుంది అనేది మీకు కూడా తెలియాలి కదా. ఇంత ఖాళీ ప్లేస్ మరీ ఎక్కువ ఉంటుంది. చూశారు కదా, ఇదైతే తిరగలి. మా అత్తగారు ఉండగా బాగా వాడేవారు. నా హయాంలో నేను దీన్ని వాడట్లేదు. ఆ మూలన పడి వేడుస్తూ ఉంటుంది అది. ఎప్పుడు చూసుకోవడం. మా ఇంట్లో కూడా తిరగలుంది అని చెప్పుకోవడానికైతే నా దగ్గర లేని వస్తువు అంటూ లేదు, అన్నీ ఉన్నాయి. అలా కొంచెం ముందుకి ఇలా వెళ్ళిపోతే ఇక్కడ ఒక రోలు కూడా ఉంది. ఆ కార్నర్లో రోలు కనిపిస్తుంది కదా, ఆ రోలు, రోకలి బండ, పత్రం అన్నీ ఉన్నాయి ఈ సందులో. కానీ వీటిని కూడా నేనేం వాడట్లేదు. ఇదిగోండి మొత్తం గడ్డి మోపులు, కుప్పలు కుప్పలు అయిపోతున్నాయి. ఈ కట్టె పుల్లలన్నీ ఎవరో ఒకరికి ఇచ్చేస్తే అయిపోతుంది. అదిగోండి గాబులు, వెనకటికి గేదెలకు వేసేవాళ్ళం కదా, కుర్తి పట్టేవాళ్ళం ఇంట్లో వాడుకోవడానికి. గాబులు కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తున్నాయా లేదా? అదిగోండి గాబులు బోర్లు ఇచ్చి ఉన్నాయి. ఎందుకంటే ఎల్లులుగా పెడితే ఏమవుతుందంటే వాటిల్లో నీరు చేరి, వాటిల్లో పురుగు చేరి, ఇట్లానే వచ్చినప్పుడు దోమలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా పురుగు పుట్టి ఉంటుంది అనేసి మేము ఉంచట్లేదు. వన్స్ అపాన్ ఈ టైం ఇదంతా మేము చెత్త ఇక్కడ కాల్చడం వల్ల నేల ఉబ్బిపోయినట్టు అయింది. సో ఇది కూడా మ్యాక్సిమం ఇవాళ మొత్తం క్లియర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇవాళ ఈవినింగ్ ఒక ట్రాక్టర్ని పిలిచి మొత్తం క్లీన్ చేయించేస్తాను అనమాట. ఇది ఫైనల్ ఇప్పుడు చేసి పెడతాను. అదనమాట సంగతి. బాయ్ బాయ్. మా హోమ్ టూర్ కూడా మ్యాక్సిమం వీలైతే ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి ఆ లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మ్యాక్సిమం చూడండి, ట్రై చేస్తాను. ఓకే బాయ్ బాయ్ అందరికీ. మొత్తం కుప్పలన్నీ ఎత్తడం అయిపోయింది. మొత్తం అంతా ఒక ట్రాక్టర్ వచ్చేసింది. ట్రాక్టర్లో వేసేస్తున్నారు. ఫైనల్గా కొమ్మలు వేస్తున్నారు. ముందైతే చెత్త అంతా వేసేసారు. ఆ చెత్తని ఎక్కువ వేసేస్తే చాలా ఎత్తుగా ఉందని ట్రాక్టర్లో అణిచింది మొత్తం. ట్రాక్టర్ అంతా కొమ్మలన్నీ వేసేస్తుంది పైన ఫైనల్గా. అవును ఇంకా ఉన్నాయి ఇక, ముందు అవి వేసే కొమ్మలు ఎత్తపోయేదిగా. కర్ర కొట్టించేనా? తొక్కావా మొత్తం? ఫైనల్గా మొత్తం అయితే ఒక ట్రాక్టర్ ఇక్కడ తెలిసిన వాళ్ళు పెడితే అందులోకి చేర్చేశారు చెత్త అంతా. చాలా ఎక్కువైపోయింది. రోడ్డు మీద పడిపోతుందేమోనని భయపడ్డాను. అటు చేసి ఇటు చేసి మొత్తానికి స్లోగా తీసుకెళ్లారు. ఎక్కడ అయితే ఏమీ పడినివ్వకుండా. ఇంకో మనిషిని ఇంట్లో పెట్టుకొని ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. టోటల్గా ఇల్లంతా కడిగేసేసుకున్నాము. ట్రాక్టర్ ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఫైనల్గా హ్యాపీ అనమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.